సత్యసాయి జిల్లా మడకసిరిలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ల విలువ 8,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు బయట పార్క్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వీలైతే జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలే కాకుండా ఇతర దొంగల పట్ల జాగ్రత్త వహించాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మడకసిర సుబ్రహ్మణ్యం వారి సిబ్బంది మోటార్ సైకిల్ అఫెండర్స్ను 6 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 18 మోటార్ సైకిళ్ళు, వాటి విలువ 8,70,000. ఇదేమంటే మనము మడకసిర ప్రాంతంలో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి ఉపయోగించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అదేవిధంగా యాడికి మండలం లక్ష్మపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మన దగ్గర మోటార్ సైకిల్ దొంగతనం కేసు నమోదు కావాలి. అందులో భాగంగా అనేక రకాల నేరస్తులను అరికట్టడం, నేరాలను అరికట్టడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాల్లో సిఐ గారికి రాబడిన సమాచారంపై వారి సిబ్బంది ఈరోజు 11 గంటలకు రొద్దం మండలము రొద్దకం గ్రామము ఒక వ్యక్తి సురేష్, అతను ప్రస్తుతం నరసాపురం పరిగణలో ఉన్నాడు. నరేష్ వ్యక్తి రొద్దం మండలమే నల్లూరు గ్రామం వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నేర ఒప్పుదల మేరకు మళ్ళీ 4 గంటలకు మడకసిర మండలం ఆమదాలపతి గ్రామంలో సంజీవ్ కుమార్ యొక్క పొలంలో అనిల్ కొట్టే కుమార్, వీళ్ళిద్దరూ అచ్చంపల్లి గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. వీరి నుండి 18 మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా